ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాని కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఇశ్రాయేళ్ల పునరుద్ధరణ గురించి, అదేవిధంగా మెస్సియా రాజ్యం గురించి మనకి ప్రవచన సంబంధమైన వాగ్దానాలు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలు పునరుద్ధరణ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు బబులోన్లో వారి బందీకాలం ముగిసిన తరువాత దేవుడు తన ప్రజలను సియోనుకు తిరిగి తీసుకుని వస్తానని దేవుడు చేసిన వాగ్దానంలో 60వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే భౌతికంగా ఇది యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చి వారి దేశంలో వారు స్థిరపడి ఆయన ఆలయాన్ని పునరుద్ధరించిన సమయాన్ని సూచించవచ్చు. ఆధ్యాత్మికంగా మనం చూస్తే ఇది భవిష్యత్తులో దేవుని రాజ్యంలో కలిగే శాశ్వత శాంతిని, మహిమ సంబంధమైన స్థితిని సూచిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాగ్దానంలో మనం చూస్తే నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు అని మనం చూస్తూ ఉన్నాం. దీని అర్థం ఏంటంటే ఇది దేవుని నిత్య సన్నిధి, సాన్నిధ్యము మరియు ఆత్మీయ వెలుగును సూచిస్తూ ఉంది. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23 నుండి 25 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దీని అర్థాన్ని ఇంకా మనం వివరంగా చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వివరంగా మనం తెలుసుకుంటే దీని అర్థం ఏంటంటే అంధకారం అంటే పాపము, దుఃఖము, భయము అనేవి ఇంక ఉండవు. ఎందుకంటే దేవుడే స్వయంగా తన ప్రజలకు వెలుగుగా ఉంటాడనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక కష్టాలు, బంధకాలు, యుద్ధాలు, అవమానాలు వారు అనుభవించారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇక వారి కష్టాలు ముగుస్తాయని, భవిష్యత్తులో వారు దేవుని మహిమ సంబంధమైన రాజ్యంలో శాశ్వత ఆనందంలో నివసిస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన సంబంధమైన ఈ వాగ్దానము యేసు ప్రభువారి రెండవ రాకలో ఆయన మహిమ సంబంధమైన రాజ్యంలో నెరవేర్చబడే వాగ్దానంలై ఉన్నాయి, నెరవేర్చబడే వాగ్దానంలై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో నుండి మనము ధ్యానం చేసుకుని పోవచ్చున్న వాగ్దాన భాగము నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే వాగ్దాన భాగాన్ని ఈ దిన వాగ్దానంగా మనం ధ్యానం చేసుకోవచ్చు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దుఃఖ దినములు అంటే బబులోన్లోని వారి బందీకాలం, బానిసత్వాన్ని వారు అనుభవించారు. యుద్ధాలు, అవమానాలు, నష్టాలు, వేదన అనుభవించారు. ఇవి దుఃఖ దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన జీవితాల్లో కూడా కొన్ని దుఃఖ దినాలు ఉంటూ ఉంటాయి. అవి ఎటువంటివంటే బాధలతో కూడిన దినాలు, అనారోగ్యాలతో కూడిన దినాలు, దీర్ఘకాల వ్యాధులతో కూడిన దినాలు, ఆర్థిక ఇబ్బందులతో కూడిన దినాలు, కరువు పరిస్థితులు లాంటి దినాలు, కుటుంబ సమస్యలతో కూడిన దినాలు. అంటే ఇంట్లో, కుటుంబంలో సమాధానం లేని స్థితి గల దినాలు కొన్ని ఉంటూ ఉంటాయి. మానసిక నెమ్మది లేని దినాలు ఉంటూ ఉంటాయి. శోధన దినాలు ఉంటూ ఉంటాయి. ప్రతికూలమైన పరిస్థితులు గల దినాలు ఉంటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ తాత్కాలిక విడుదలే కాకుండా శాశ్వత పరిష్కారం ఇస్తానని, మీ దుఃఖ దినములు సమాప్తములగునని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తాం. ఎలా అంటే బబులోన్లో బందీకాలం వారిది ముగిసిన తరువాత వారు మళ్ళీ సియోనుకు వచ్చి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి దుఃఖ దినాలకు సమాప్తి కలుగు చేసి
వారికి విడుదల అనుగ్రహించి శాంతిని దయచేసి సంతోషమును అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు గనుక దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వారి దుఃఖ దినములను సమాప్తి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేసే దేవుడు, నీ దుఃఖ దినములకు సమాప్తమును కలుగు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే యోధా రాజుని హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపరచబడుతున్నప్పుడు అతని కన్నీటితో దేవునికి ప్రార్థించాడు. దేవుడు ఆయన కలిగి ఉన్న ఆ మరణకరమైన రోగం ద్వారా అనుభవిస్తున్న దుఃఖ దినములకు సమాప్తము కలుగు చేసి ఆయనను బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించడం ద్వారా దుఃఖమును పోగొట్టి సంతోషమును కలుగు చేసిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యోధా రాజు హిజ్కియా జీవితంలో మరణ భయాన్ని దేవుడు తొలగించాడు. రోగంతో కలిగే దుఃఖాన్ని దేవుడు దూరపరిచాడు. దుఃఖ దినములను దేవుడు దూరపరిచి దుఃఖ దినములకు సమాప్తిని కలుగు చేసి సంతోషమును హిజ్కియా జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే సంతాన లేమి ద్వారా తీవ్ర దుఃఖంతో తన దినాలు గడిపేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల నిందలు అవమానాలతో ఆమె జీవితము తీవ్ర వేదనతో ముందు కొనసాగించబడుతూ ఉండేది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆమె దేవుని యొద్ద కన్నీటితో ప్రార్థించినప్పుడు, దేవుని యొద్ద బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలుని దేవుడు అనుగ్రహించి ఆమె దుఃఖ దినములకు సమాప్తిని కలుగజేసి హృదయంలో ఆమెకి ఎంతో అద్భుతమైన మహా సంతోషమును కలుగజేసిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమిని మనం చూస్తే భర్త 2 కుమారులను ఆమె కోల్పోయింది. నయోమి దుఃఖంలో తన పేరును కూడా మారాగా మార్చుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు రూతు ద్వారా వంశాన్ని పునరుద్ధరించి ఆమె వృద్ధాప్యంలో, నయోమి వృద్ధాప్యంలో ఆమె దుఃఖ దినములకు సమాప్తిని కలుగు చేసి ఆమెకు మరలా సంతోషమును కలుగు చేసిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయని విధవరాలు కుమారుడి అంత్యక్రియల్లో ఆ తల్లి బహు దుఃఖముతో కృంగిపోతున్న సందర్భంలో యేసు ప్రభువారు ఆ కుమారుని బ్రతికించి ఆ తల్లి దుఃఖమునకు సమాప్తి కలుగు చేసి మరలా కుమారుని ఆ తల్లి చేతికి అప్పజెప్పి ఆమెకి గొప్ప సంతోషాన్ని కలుగు చేసిన గొప్ప ప్రేమ గల దేవునిగా యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని వాక్యం ఇంకా మనం చూస్తే లాజరు మరణంతో మార్తా మరియా తీవ్ర విచారంలో ఉన్నారు. అయితే యేసు ప్రభువారు లాజరును బ్రతికించడం ద్వారా వారిలో ఉన్న దుఃఖాన్ని తొలగించి వారి దుఃఖమునకు సమాప్తి కలుగు చేసి వారిలో సంతోషాన్ని కలుగు చేసిన గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు వీరందరి జీవితాల్లో దుఃఖ దినములకు సమాప్తమును కలుగు చేసి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున ఎటువంటి పరిస్థితుల ద్వారా దుఃఖ దినములను అనుభవిస్తున్నావేమో, వేదనకరమైన దినములను అనుభవిస్తూ ఉన్నావేమో, నిద్ర పట్టలేని కొన్ని దినాలు అనుభవిస్తున్నావేమో, సరిగ్గా ఆహారం పుచ్చుకోలేని, మనశ్శాంతి లేని, నెమ్మది లేని దినాలు అనుభవిస్తున్నావేమో, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, నీ దుఃఖ దినములను సంతోషంగా మార్చే దేవుని వైపు నువ్వు చూచి ఆయన ఎదుట కన్నీటితో ప్రార్థించినట్లయితే దేవుడు నీ దుఃఖ దినములకు సమాప్తిని కలుగు చేస్తానని, నీ దుఃఖ దినములు సమాప్తములగుననే ఈ వాగ్దానమును దేవుడు నీ పట్ల నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ వాగ్దాన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి ఆదరణకరమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దుఃఖ దినములు సమాప్తంలోనే ఆ ఒక గొప్ప వాగ్దానం ద్వారా మీరు అందరితో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దుఃఖ దినములకు సమాప్తి కలుగు చేయవాడు నీవే అని మీరు తెలియపరిచిన విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాగ్దాన మాటను వీక్షిస్తున్న వారు ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి దుఃఖకరమైన దినములను వారు అనుభవిస్తున్నారో, వారు నీ వైపు చూచి నీ మీద విశ్వాసం ఉంచి వారిని ఎదుటి కన్నీరు కార్చి వారు
నీ ద్వారా ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. తలపెట్టే కార్యాల్లో నీ సన్నిధి కాపుదల సఫలతను మీరు అనుగ్రహించండి. వారి ఆత్మీయ జీవితాలను దీవించి నీ కృపలో వారిని వర్ధిలింపజేయమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.